Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూసారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాసేపు పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లెన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూసుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కారు వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానంగా ఇంప్లిమెంట్ చేస్తారో ఆ విధానంగా మీరు సక్సెస్ అవుతారు. నమస్తే అండి, నా పేరు కృష్ణకుమారి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నాకున్న ఆరోగ్య సమస్య ఏంటి అంటే షుగర్ అండి. నాకు 2018 నుంచి షుగర్ ఉంది. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉండేవి. దానివల్ల షుగర్ రిలేటెడ్ మోకాళ్ళ నొప్పులు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే వీటన్నిటికంటే మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఫేస్ అంతా కూడా నల్లగా అయిపోయి కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లాగా వచ్చేసి అసలు ఎలాగంటే ఒక వాసిపోయేది అనమాట ముఖం. నాకు అలా దారుణంగా ఉంది. ఇంకోటి ఏంటంటే పాదాల్లో తిమ్మిర్లు పట్టడం, పాదాలు నొప్పులు పుట్టడం చాలా భయంకరంగా ఉండేదండి. నొప్పులు మాత్రం బాత్రూమ్కి లేసి వెళ్దామన్నా కూడా లెగలేని పరిస్థితిలో ఉండేదాన్ని. ఏడ్చుకుంటా లేసి వెళ్లాల్సి వచ్చేది. అలాంటిది నాకు ఒక 15 రోజుల క్రితం నుంచి ఈ సప్లిమెంట్ మా బ్రదర్ తీసుకొచ్చి ఇచ్చారు. డాక్టర్స్ అయితే మోకాలు నీ రీప్లేస్మెంట్ చేస్తే గానీ నువ్వు నడవలేవమ్మా, ఇంకా కష్టం అయిపోద్ది నీకు అనేసారు. నీ బ్రతికి ఇంతే అన్నట్టుగా. ఎప్పుడైతే ఇది వాడటం మొదలు పెట్టానో నాకు అంత షుగర్ కంట్రోల్కి వచ్చేసింది. అంటే కంట్రోల్కి వచ్చింది అని నేను చెప్పను. 11.5 ఉన్నదల్లా 8.5కి వచ్చిందండి. 150 ఫాస్టింగ్, 165 పోస్ట్ ప్రానియల్. ఇంకా కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఇంకా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. మోకాళ్ళ నొప్పులు అయితే చాలా మటుకు కొంచెం నడవగలుగుతున్నానండి హాయిగా. ఇంకోటి ఏంటంటే పాదాల్లో తిమ్మిర్లు, పాదాల్లో నొప్పులు అవి మాత్రం చాలా మార్పు వచ్చేసింది. హాయిగా లెగ్గలుగుతున్నాను. అంటే రాత్రులు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేచి ఏడుస్తూ వెళ్లాల్సి వచ్చే పరిస్థితి. అలాంటి చాలా హ్యాపీగా వెళ్తున్నాను. ఇంకో నా ఫేస్ లో కూడా ఏంటి అంటే ఆ రింకిల్స్ లాగా వచ్చేసి అన్ని కూడా దారుణంగా అయిపోయింది. అలాంటిది మీరు ఎవరైనా చూడొచ్చు. అంటే కొంచెం మార్పు అయితే వచ్చిందని నన్ను చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు. కలర్ వచ్చావు అంటున్నారు. ఏంటి ఇలా ఉండేది ముఖం, అలా ఉన్నావు ఏంటి అని. బయట చూసిన వాళ్ళు మనకు తెలియదు కదండి, ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు. బయట చూసిన వాళ్ళు మాత్రం చాలా బాగుందా అన్నారు. ఆ పిక్ కూడా ఒకటి పెడుతున్నానండి. ఈ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, మాది శాంతినగర్, చింతకుంట శాంతినగర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆర్ఎంపీ డాక్టర్. గట్టిగా కొద్దిగా వాయిస్ గట్టిగా. ఆర్ఎంపీ డాక్టర్ను. అయితే గత 7-8 సంవత్సరాల నుంచి చాలా చాలా ఇబ్బందులు పడ్డారు షుగర్ గురించి. ఏదో గోళీ రాసిస్తారు, ఇంకా తగ్గలేదంటే ఇంకా ఎంజీ గోళీ రాసిస్తారు. అనుకోకుండా మా మిత్రుడు ఈ ప్రోడక్ట్ను నాకు పర్చేజ్ చేసింది. ఇది ఇప్పుడు కేవలం 5-6 రోజులై నేను వాడబట్టి నాకు ఫాస్టింగ్ ముందు ఎంత ఉండనంటే 250 పైగా ఉండే. భోజనం చేసిన తర్వాత
భోజనం చేసిన తర్వాత 300 చిల్లర ఉండే. ఇక తగ్గు లేదు, ఎన్ని గోళ్ళు వేసుకున్నా గంతే, తక్కువ అనేది లేదు. మస్తు హాస్పిటల్ దగ్గర అనుకోకుండా ఈ రామచంద్ర నా మిత్రుడు ఇది నాకు పరిచయం చేసి క్యూర్ సెల్. అయినా నాకు నమ్మకం అనిపించలే. సార్ ఒక్కసారి వాడు చూడరు అంటే అపనమ్మకంగానే పొద్దునటి సాయంత్రం ఒకటి వేసుకోవడం జరిగింది పౌడరు. ఒక 6-7 రోజుల లోపల ఇప్పుడు నా రిజల్ట్ ఎంత వచ్చిందంటే, తినకముందు 135, 140 మధ్యన, భోజనం చేసిన తర్వాత 200 లోపల ఉంది. ఇది చాలా అద్భుతం అనిపించింది. ఇప్పుడు నేను నమ్ముతున్నా. ఎట్లా అంటే ఆరోగ్యం మంచిగా ఉంది, మంచి నిద్ర, తెల్లదాకా పోయేటండు 7-8 సార్లు. అసలు అది మొత్తం బంద్. పండుకునేటప్పుడు పోతే మళ్ళీ తెల్లారిన తర్వాతనే యూరిన్ రావడం. మంచి రిజల్ట్, అద్భుతం జరిగింది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నొప్పులు గిప్పులు అనేటివి కూడా. ఇప్పుడు నీ బాడీ పెయిన్స్ గిట్ట ఎట్లుండే? అసలు ఏమి లేవు. నేను విచిత్రం పడుతున్నా. అరే మొక్కలు నొప్పులు ఉండే, ఇవి పెట్టిపోయినాయి. నడువు నొప్పి ఉండే, అది అని చూసిన అల్కా గాలం వల్ల ఉన్నాయి. ఇవాళ దీని వలన నేను అల్కా గాలం మంచి రిజల్ట్ వచ్చింది. అద్భుతం. ఇది ఎవరైనా వాడచ్చు. 100% గ్యారెంటీ గా నయమైతే. ఓ నెలలుగా వాడు అవసరం లేదు, 6 నెలలు వాడు అవసరం లేదు. మనకు 10 రోజుల లోపలనే రిజల్ట్ వస్తుంది. ఇంకా కంటిన్యూ చేస్తే జీవితంలో ఏదంటే టాబ్లెట్ మనం బంద్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా కంగ్రాచులేషన్ సార్. ఓకే, రైట్. టూ ఇయర్స్ కింద సర్వైకల్ ఫ్రాక్చర్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడ్డాను. ఆ తర్వాత శ్రీ బాలాజీ హాస్పిటల్లో సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత మామూలు నడక అయితే వచ్చింది, కానీ కొంచెం కరెక్ట్గా రాలేదు. ఇది క్యూర్లెస్ మెడిసిన్ వాడిన తర్వాత కాజేవాళ్ళ ద్వారా సింగపూర్ నుంచి తెప్పించాము. ఇంతకుముందు హ్యాండ్ ఫ్రీగా లేచేది కాదు, ఇప్పుడు హ్యాండ్ అయితే కొంచెం ఫ్రీగానే లేస్తుంది. ఫింగర్స్ బాగా ఆడుతున్నాయి. దీనివల్ల వరకు నాకు ఆ మిగతా 20% రికవర్ అయింది. టోటల్గా 95% రికవర్ అయింది. ఈ మెడిసిన్ వల్ల చాలా ఉపయోగం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను 26th ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం అయింది ఫ్రెండ్స్. క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్, న్యూ యంగ్ కంపెనీ క్యూర్ సెల్. మనకు సింగపూర్ నుంచి ఈ ప్రోడక్ట్ వస్తుంది. వాళ్ళు మనకు పరిచయం చేసినప్పుడు రాజశేఖర్ సార్ పరిచయం చేసినప్పుడు నేను ఎంతో నమ్మి ఈ ప్రోడక్ట్లో తీసుకున్నా. నమ్మకంగా నేనైతే ముందుకు పోయినా ఫ్రెండ్స్. 5 డేస్కే నెంబర్ 1 రిజల్ట్. నాకేందంటే షుగర్ ఉంది. ఎప్పుడు 2016 నుంచి నాకు షుగర్ ఉంది. నాకు ఆ ప్రాబ్లంతో ఎప్పుడు కూడా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఫాస్టింగ్ షుగర్ 200 ఉండేది, తర్వాత 300, 350 దాకా ఉండేది. కానీ నాకు ఇది వాడిన తర్వాత పెయిన్స్ ఉన్నాయి, కాలు పెయిన్, 7 లీటర్లు మర్చుకోలేకున్నా. అవి తర్వాత కాలు చెయ్యి నొప్పి, చాలా నొప్పి ఉండేది. ఉదయం లేయాలంటే ఏడుపు వచ్చేదనమాట ఈ ఒళ్ళు నొప్పులతో. కానీ ఇప్పుడు ఎంతో హుషారుగా ఫ్రెండ్స్, నిజం 100కు 80% మంచి రిజల్ట్ వచ్చింది నాకు. నేను ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. నేను వాడుకున్నా కాబట్టి నా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇది పరిచయం చేయాలనే ఆసక్తితోనే నేను వీడియో రిలీజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వెంకటేష్ అనే ఇక్కడే కర్ణాటక మాదే. కర్ణాటకలో చిಕ್ಕಬಳ್ಳಾಪುರ జిల్లా. క్యూర్సెల్లో ప్రోడక్ట్ నాగభూషణ్ సార్ మాకు పరిచయం చేస్తున్నారు. యూజ్ చేసిన 3 దినాలకే మాకు గ్యాస్ట్రిక్ హెవీ ఉండే. గ్యాస్ట్రిక్ నార్మల్కి వచ్చింది. కూడా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా తీసుకుంటాం.
అట్లే ఒకటో రిజల్ట్. రెండో రిజల్ట్ ఏమంటే బ్లడ్ జాస్తి అయింది, ఇన్క్రీజ్ జాస్తి అయింది. బ్లడ్ తక్కువ ఉండే, హిమోగ్లోబిన్ రైస్ అయింది. జాస్తి అయింది. సో ఆమెటికే మక్క పైన మచ్చలు ఉంటా ఉంటే మచ్చలంతా క్లియర్ అయింది, స్కిన్ అంతా డెవలప్మెంట్ అయింది. మూడో రిజల్ట్ ఏమంటే షుగర్ ఉండే, షుగర్ నాకు నార్మల్ అయింది. సో 3 రిజల్ట్ సిక్కింది. 2 నెలలు ఇంకా యూజ్ చేస్తాను ఈ ప్రోడక్ట్. ప్రోడక్ట్ యూజ్ అయ్యేదే నాకు బాగా అయింది. అందరూ యూజ్ చేస్తున్నా, ಯಾವುದೇ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಇಲ್ಲ. ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಬಗ್ಗೆ ಏನ್ చెప్తావు? క్యూర్ సెల్ ಬಗ್ಗೆ నాకు మంచి గుడ్ ఒపీనియన్ ఉంది, అందరూ యూజ్ చేస్తారు బాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యూర్ సెల్ అనే ఒక మిరాకిల్ ప్రోడక్ట్, ఒక దివ్యౌషధం గురించి మాట్లాడుతున్నాము. ఒక్కసారి దాని డీటెయిల్స్ పూర్తిగా వినండి. నిజంగా మన ఆరోగ్యానికి ఇది ఎంత అవసరం అంటే అసలు మీరు మొత్తం టోటల్గా వీడియో విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఒక దివ్యౌషధం అంతే, అందులో ఇంకా వేరే వర్డ్ కూడా నేను మాట్లాడిన అవసరం లేదు, అంత గొప్ప ప్రోడక్ట్ ఇది. ఇది మన యొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో, మన కణాలు, మన శరీరం అంతా కణాలతోనే ఉంటుంది కదా, మన బాడీ మొత్తం కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్, లివర్, కిడ్నీ, లంగ్స్, హార్ట్, ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా మన జీర్ణాశయం కావచ్చు, ప్రతిదీ కూడా దేంతో తయారైంది అంటే ఈ యొక్క కణాలతోటే నిర్మితమై ఉంటుంది. ఈ కణాలకి ఏదైనా డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి ఆ పార్ట్స్ కూడా, ఆ ఆర్గాన్స్ కూడా దెబ్బతింటాయి. వాటిని క్యూర్ చేసేదానికి తయారైనదే ఈ యొక్క క్యూర్ సెల్ ప్రోడక్ట్. సో వండర్ఫుల్ కంపెనీ అండి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మిబెల్లే కంపెనీ నుంచి, MIBELLE మిబెల్లే, మీరు గూగుల్ కూడా చేయొచ్చు. ఆ యొక్క కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక మిరాకిల్ ఇంగ్రీడియంట్స్ తోటి న్యూ యంగ్ అనే ఒక సింగపూర్ కంపెనీ ఈ యొక్క దివ్యౌషధాన్ని తయారు చేయడం జరిగింది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుందంటే అసలు మనం కొన్ని ఊహించలేనటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కాళ్ళు ఇలా డ్యామేజ్ అయినాయంటే అక్కడ సెల్ మొత్తం నాశనం అయిపోయిందని అర్థం. వాటికి మరలా జీవం ఇచ్చి ఈ విధంగా కాళ్ళని నార్మల్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ యొక్క దెబ్బ ఎలా ఉంది చూడండి, ఈ వెరికోస్ ప్రాబ్లం అసలు ఇవి 20 రోజుల్లోనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. అటువంటి మిరాకిల్ ప్రోడక్ట్ ఇది. సుమారు 3 సంవత్సరాలుగా ఆయన ఎంతో బాధపడుతున్నటువంటి ప్రాబ్లమ్ని జస్ట్ 20 డేస్లోని, ఇదంతా కూడా మన టీంలో వచ్చినటువంటి రిజల్ట్సే. ఇది చూడండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ని. అలాగే మన స్కిన్లో ఈ బ్లాక్ ప్యాచెస్ కావచ్చు, వైట్ ప్యాచెస్ కావచ్చు, రింకిల్స్, ముడతలు కావచ్చు, వీటన్నిటిని కూడా నార్మల్గా చేసేటువంటి ఒక దివ్య ఔషధమే. చూడండి, ఇందాక ఎటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిందో చూడండి. ఇవొక్కటే కాదు, సోరియాసిస్ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సోరియాసిస్ని కూడా ఇది క్లియర్ చేయగలిగింది. అలాగే ఇవొక్కటే కాదండి, ఇలాంటివే కాదు, మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. చూడండి, ఇది మన బ్లడ్ ఫ్లోని, అంటే రక్త ప్రసరణని నార్మల్ చేసేసి మనకు ఫ్యూచర్లో ఏ విధమైనటువంటి ఈ హార్ట్ డిజీజ్ కూడా రాకుండా, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి. అలాగే షుగర్ కంట్రోల్ చేయటము, బీపీ కంట్రోల్ చేయటము, ఎన్నో అండి, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, రకరకాల ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి స్కిన్ని ఈ యొక్క ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇలా అవుతుంది. సో ఇది ఒక్క రిజల్ట్ కాదండి, ఎన్నో రిజల్ట్స్. సో ఈ యొక్క ప్రోడక్ట్ని వాడిన ప్రతి ఒక్కరు కూడా మ్యాటర్ ఆఫ్ 15 to 20 డేస్లోనే మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. చూడండి, ఇలా ఉన్నటువంటివి కాళ్ళు చూడండి ఇలా అయినాయి. సో ఇలా ఎన్నో రిజల్ట్స్. కంటి కింద ఉండేటువంటి పఫీనెస్, ఈ మన కంటి కింద ఈ క్యారీ బ్యాగ్స్ లాగా వస్తాయి కదా, అలాంటివి కానివ్వండి, ఇలా ఇది చూడండి, పెరాలసిస్కి అయితే ఒక దివ్యౌషధమే. ఇప్పటికీ ఎంతోమందికి ఈ రిజల్ట్ రావడం జరిగింది. చూడండి, ఆయన వాయిస్లోనే ఒకసారి విందాం. చూడండి.
సో ఇది నేను కొన్ని మాత్రం చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంగ్తీ కాకూడదని కొన్ని మాత్రం చూపిస్తున్నాను. చూడండి, క్యూర్ సెల్ అనేది మోర్ దాన్ 200 క్రానిక్ డిసీజెస్ని ఇది క్యూర్ చేస్తుంది. ఎన్ని అంటే ఊరికే నేను బ్రీఫ్గా చదివాను. డయాబెటిక్, యాక్నే పింపుల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్, మెన్స్ట్రువల్ పెయిన్, అలాగే అల్సర్స్, లివర్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ వీక్నెస్ని, ఎపిలెప్సీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ని, అలాగే స్పైనల్ కార్డ్ ఇంజరీ, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ, క్యాన్సర్ని, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని కూడా క్యూర్ చేసే దమ్మున్నటువంటి ప్రోడక్ట్ అండి. అలాగే లేడీస్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ని వాటిని సాల్వ్ చేస్తుంది. డయాబెటిక్, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. యాక్నే పింపుల్స్ని నార్మల్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఉంటే దాన్ని, అలాగే హాట్ స్ట్రోక్స్ని రానికుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే అల్సర్స్, ఇదైతే నాకు కూడా పనిచేస్తుందండి. నాకు కొంచెం లోపల ఈ మసాలా ఫుడ్స్ వాటి తిన్నప్పుడు కొంచెం నాకు మనకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా అనిపించేది, అవన్నీ కూడా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని 22 డేస్గా వాడుతున్నాను నేను. నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. సో ఇంకా సెక్సువల్ ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే బ్రెయిన్ ఇంజురీస్ని, ఆస్మాని, ప్రొస్టేట్ ఇష్యూ, ప్రొస్టేట్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయండి. ఏజ్ పెరిగే కొద్దీ ఆ యొక్క ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న, పార్కిన్సన్ డిసీజెస్ని, తర్వాత హెమరాయిడ్స్, ఇవి చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఎంతోమందికి మీరు ఆ ప్రాబ్లం ఉండే వాళ్ళని అడగండి, పాపం చాలా పెయిన్ అనుభవిస్తుంటారు వాళ్ళు. అది చాలా మీకు ఉన్న వాళ్ళని అడగండి, తెలుస్తుంది. ఈ మోషన్ ఫ్రీగా రాకుండా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ని, స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే అసలు 100కు 100%, 100కు 100. అఫ్కోర్స్ ఇక్కడ నేను చెప్పిన ప్రతిదీ కూడా సాల్వ్ అవుతుంది, కానీ స్కిన్ అయితే 100కి 100 రిజల్ట్ ఇచ్చేస్తుంది అన్నట్టు. అలాగే అల్జీమర్స్, తర్వాత నెక్స్ట్ జాయింట్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ని, పూర్ మెమరీని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, తర్వాత డౌన్ సిండ్రోమ్, కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉంది కదా అలాంటివి, మల్టిపుల్ స్క్లెరోసిస్, తర్వాత నిమోనియాని, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి, వాళ్ళకి ఆర్థరైటిస్, ఈ నొప్పులు ఉంటాయి కదా ఆ నొప్పులు ఉండే వాళ్ళకి, అలాగే ఐ ప్రాబ్లమ్స్, తర్వాత అలర్జీస్, తర్వాత మనకేంటంటే మెయిన్ చాలామంది ఎక్కువ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఈ ఏజ్ పెరిగే కొద్ది బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షుగరు, బీపీ, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలా వీటన్నిటిని కూడా మోర్ దాన్ 200 ప్రాబ్లమ్స్ని ఇది సాల్వ్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మిరాకిల్ ప్రోడక్ట్, దివ్య ఔషధం. మేమందరం వాడిన తర్వాత చెప్తున్నామండి. ఇప్పటికీ చాలా టెస్టిమోనియల్స్ మీకు అవన్నీ నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తే పట్టదన్నట్టు అన్ని టెస్టిమోనియల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ వాడాలనుకున్నా, దీన్ని మీరు ఒక బిజినెస్ లాగా ప్రమోట్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. మీకు ఒక బెస్ట్ కెరీర్ కూడా ఉంది, ఇందులో బెస్ట్ కెరీర్ కూడా ఉంది. మీ ఇంట్లో కూర్చొని ఈ యొక్క కెరీర్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఈ ప్రోడక్ట్ని వాడుతూ ఇంటిల్లపాది పుట్టిన బేబీ దగ్గర నుంచి, చిన్న బేబీ దగ్గర నుంచి 100 years ఉండే వాళ్ళ వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇందులో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్టే ఇది. 11 ఇంగ్రీడియంట్స్ తోటి బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, తర్వాత అస్టాజంతెన్, కోయింజియం Q10, అకాయ్ బెర్రీ, తర్వాత బార్లే గ్రాస్, ఇలా ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ ఇంగ్రీడియంట్స్తో తయారైనటువంటి ప్రోడక్టే ఇది వాడే విధానం అవన్నీ కూడా మీకు నేను మరలా వీడియోస్లో నేను చెప్తాను. ఇది ట్యాబ్లెట్ కాదు, అలాగే ఇదేదో డ్రింక్ కాదు. దీన్ని వాడే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా స్వీట్గా, చాలా హ్యాపీగా మనం తీసుకోవచ్చు. 0 సైడ్ ఎఫెక్ట్స్. బాలింతలు, ప్రెగ్నెంట్ లేడీస్తో సహా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక అద్భుతం ఇది. అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఇంట్లో అవసరమైనటువంటి ప్రోడక్టు. ఇంకా చెప్పాలంటే ఇది కానీ కంటిన్యూస్గా ఒక 1 year ఎవరైతే వాడుతారో వాళ్ళకి లైఫ్లో, అంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా ఈ జబ్బులు రానికుండా కంప్లీట్గా క్యూర్ చేసేటువంటి దమ్మున్న ప్రోడక్ట్. చాలామంది చెప్తారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకు జబ్బు రాకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటే మనకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు.
ఒక జబ్బు వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే రాకుండా చూసుకునేది బెటర్ కదా. ఇది మనందరికి తెలిసింది. ఎందుకంటే లోపల మన బాడీలో ఏ ఆర్గాన్ ఏం దెబ్బతిందో మనకి ఎవరికి తెలియదు. మన కిడ్నీ ఎలా ఉందో తెలియదు, మన లివర్ ఎలా ఉందో తెలియదు, మన లంగ్స్ ఎలా ఉందో తెలియదు, మన హార్ట్ ఎలా ఉందో తెలియదు. కానీ ఈ ప్రోడక్ట్ వాడుతూ పోతే అవన్నీ కూడా నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే సెల్ బాగుంటే, ఆ కణం బాగుంటే మనం బాగున్నట్టే. మన చిన్నప్పుడు స్కిన్ ఎందుకు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది? ఎందుకంటే మన కణాలన్నీ హెల్దీగా ఉంటాయి, మంచి జీవంతో ఉంటాయి. అందుకే పుట్టినప్పుడు మనం చూడండి ఎంత బాగుంటాయి మనం చిన్నప్పుడు. కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చే కొద్దీ మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మనం ఉండే వాతావరణం కావచ్చు, మన ఏజ్ కావచ్చు, వీటన్నింటి బట్టి అదేమైపోతుందంటే డ్యామేజ్ అవుతుంది. ఆ సెల్ డ్యామేజ్ అయిపోయి మన స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. మరలా సెల్ మరలా నార్మల్ అయిందనుకోండి, మరలా మనము నార్మల్గా కనిపిస్తాం, మళ్ళీ బ్యూటిఫుల్గా కనిపిస్తాం, మళ్ళీ హ్యాండ్సమ్గా ఉంటాం. కాబట్టి అటువంటి గొప్ప ప్రోడక్ట్ గురించి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. కంప్లీట్ చెకప్ చేయించుకుంటాము, దానికంతా వాషింగ్ చేయించుకొని అంతా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకొని అప్పుడు వెళ్తాం. ఒకే ఒక్క జర్నీ చేయడానికి ఇదంతా చేస్తున్నాం. మన శరీరం మన జీవితంలో ఎంత పెద్ద జర్నీ చేస్తుందండి. ఆ కారు చూసినట్టు అఫ్ కోర్స్ అది పెట్రోల్ కార్ అయితే డీజిల్ అయితే కొట్టించము. ఎందుకు? అది సరిగా పనిచేయదు, మన జర్నీ సాఫీగా సాగదు. మరి మన హెల్త్ ఏంటండి? మన బాడీకి మన సెల్కి ఏదైతే కావాలో అది ఇవ్వట్లేదు. మనము భరిస్తుంది 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 భరిస్తుంది. ఇప్పుడు దాని జర్నీ సరిగా సాగకపోవడం వల్ల ఏదో ఒక రోజు ఈ కెమికల్ రియాక్షన్స్ ఏమవుతున్నాయి, డాష్ అవుతాయి, ఐ మీన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అదే మన ఆరోగ్యం పాడుకోవడం. మరి మన సెల్ని మనము కరెక్ట్గా దానికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వట్లేదు. మన కార్ అయితే అంత క్లీన్ చేయిస్తున్నాము, సర్వీసింగ్ ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాము, మన బాడీ చేయట్లేదు. పైపెచ్చు దీనికి ఏది వద్దో అది ఇస్తున్నాము. మరి అప్పుడు మన బాడీ బాగా పనిచేస్తుందనేసి ఎలా అనుకుంటామండి? రైట్ సార్. అయితే మన క్యూర్ సెల్ ఇంత బాగా పనిచేయడానికి, ఇంత అద్భుతంగా పనిచేయడానికి, ఈ కెమికల్ రియాక్షన్స్ అన్నింటినీ దారిలో పెట్టడానికి, వాటి దారిని మళ్లించడానికి, ఏ స్పీడ్ లో పోవాలో అదే స్పీడ్ లో వెళ్ళేటట్టు చేయడానికి ఎలా పనిచేస్తుంది? ఏముంది దాంట్లో అంత గొప్పతనం? ఎస్ మిత్రులారా, మన క్యూర్ సెల్ అనేది ఈ బయోకెమికల్ రియాక్షన్స్ చాలా బాగా జరగడానికి, ఆ సెల్ ఆర్గనైజ్ కానీ ఆ బయోకెమికల్ రియాక్షన్స్ కానీ హెల్ప్ చేయడానికి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక ప్యాక్ లాగా చేసి ప్రతి దానికి పనికొచ్చేలాగా అద్భుతంగా తయారు చేసి కంపెనీ మన చేతిలో పెట్టింది. అంతటి అద్భుతాన్ని మనం తీసుకున్నామంటే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ అన్ని కరెక్ట్గా జరుగుతాయి. అవన్నీ కరెక్ట్గా జరిగాయంటే మన జర్నీ సాఫీగా సాగిపోతుంది. రైట్. అయితే ఏముంది మన క్యూర్ సెల్ ఇంత అద్భుతంగా పనిచేయడానికి? మనకు తెలుసు ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ పనిచేస్తుందని ప్రతి మీటింగ్ లో వింటూనే ఉన్నాం. ఏ స్టెమ్ సెల్ ఉంది? ఇక్కడ మనకి యాపిల్ స్టెమ్ సెల్ అండి, గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్. మాలస్ డొమెస్టికా అనేది దీని బొటానికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్. ఇది ఒక రేర్ స్విస్ యాపిల్ అండి. అటువంటి ఆ స్పీసీస్ నుంచి తీసి, స్విస్ యాపిల్ స్పీసీస్ నుంచి తీసి ఆ యాపిల్ నుంచి ఉన్న స్టెమ్ సెల్ ని సేకరించి మనకు ఒక క్యూర్ సెల్ అనే రూపంలో ఇచ్చారు. ఏముంది ఇందులో అంత గొప్పతనం అంటే, లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పానండి, ఎపిజెనిక్ ఫ్యాక్టర్ అంటే ఇది ఎంత లోపలికి వెళ్ళి పనిచేయగలదంటే, మన కణము లోపల, కేంద్రకము లోపల ఉన్నటువంటి డిఎన్ఏ జీన్స్ అంటాం కదండి మనం, ఆ జీన్స్ ని కూడా మాడిఫై చేసి అవసరమైతే దాని పనిని సక్రమంగా చేయగలిగేంత కెపాసిటీ ఉంటుంది. ఇది మామూలు అద్భుతం కాదండి. ఇది సైంటిస్ట్ లెవెల్ పోతే అర్థమవుతుంది ఎంత పెద్ద అద్భుతం అంటే. చాలా 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 చాలా. ఎందుకంటే మీ జీన్ ని కనుక, మీ డిఎన్ఏ కనుక కరెక్ట్ గా పనిచేసి అన్ని కంట్రోల్ చేసిందంటే మిగతా అన్ని కరెక్ట్ గా ఉంటాయి. మన క్యూర్ సెల్ అంత లోతుగా వెళ్ళగలదు. సెల్ లోపల అంత లోతుగా వెళ్ళి దాని పనిని సక్రమంగా చేయగలదు. ఒక్కసారి ఆ డిఎన్ఏ సక్రమంగా పనిచేసిందా ఎవ్రీథింగ్ కరెక్ట్గా అయిపోతాయి, ఎవ్రీథింగ్ కరెక్ట్గా అయిపోతాయి. సో అలాంటి స్టెమ్ సెల్ మనకి ఇచ్చారు. ఇకపోతే గ్రేప్ స్టెమ్ సెల్ అండి, సోలామైటిస్ అంటాం, బొటానికల్ నేమ్.
ఆ గ్రేప్ స్టెమ్ సెల్ నుంచి కూడా మనకు ఒక స్టెమ్ సెల్ తీశారు ఎర్లీ బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి. ఇందులో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలాసార్లు విన్నాం కదండి, చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఈ కెమికల్ రియాక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో దాని ప్రతిఫలంగా యాక్సిడెంట్స్ అని రిలీజ్ అవుతాయని. ఈ యాక్సిడెంట్స్ కి ఏమి పని పాటు ఉండవండి. ఇందాక రోడ్లో మనం చెప్తున్నాం కదా, ఎవరో ఒక సరిగా లేని ఒక వ్యక్తి లేకపోతే బాగా తాగేసిన ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ రావడం. ఇలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఏమవుతుంది, ఒక చోట కాకపోతే ఇంకో చోట కంపల్సరీ అతనికి లేదా వేరే వాళ్ళకి మొత్తానికి ఏదో ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అంతే, ఇక్కడ కాకపోతే ఎక్కడ, ఎప్పుడు కాకపోతే ఎప్పుడు కంపల్సరీ మన హెల్త్ ని పోగొడుతుంది. కొంచెం లేట్ కావచ్చు కానీ డెఫినెట్ గా. సో ఈ యాక్సిడెంట్ ని తొలగించాలంటే, దాన్ని నిర్మూలించాలంటే వేరే మార్గం లేదు, యాంటీ ఆక్సిడెంట్స్, దానికి విరుగుడు కావాలి. ఇలా మన గ్రేప్ స్టెమ్ సెల్ దానికి అద్భుతమైన విరుగుడులా పనిచేస్తుంది ఈ యాక్సిడెంట్స్ తీసేయడానికి. దీనిలో పాలిఫినాల్స్ అని ఉంటాయి. మన సెల్లో ఎక్కడేమన్నా డ్యామేజ్ అవుతే, ఇలాంటి హార్ష్ కండిషన్స్ లో ఉన్నా కూడా, అది మన స్కిన్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి, ఎలాంటి హార్ష్ కండిషన్స్ లో ఉన్నా కూడా, అంటే కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా దాన్ని తట్టుకునే కెపాసిటీని ఇస్తుంది. అంత అద్భుతంగా మనకి ఈ స్టెమ్ సెల్ పనిచేస్తుంది. స్కిన్ డ్యామేజ్ అయినా, హార్ష్ కండిషన్స్ లో ఉన్నా దాన్ని రెజ్యూనేట్ చేయడం, దాన్ని యవ్వనంగా చేయడం, బాగా పనిచేసేలాగా చేయడం, ఇలా అన్ని పనులు మన స్టెమ్ సెల్ చేస్తుందండి. అయితే వీటికి ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కి వీళ్ళు మాత్రమే పోరాడడం కాకుండా ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా రీసెర్చ్ చేసి, అద్భుతమైన రీసెర్చ్ చేసి మన ముందర వాటికి హెల్ప్ చేస్తూ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్, అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ మన కంపెనీ క్యూర్ సెల్ అనే రూపంలో ఇచ్చిందండి. ఏంటి? బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్. చాలా మందికి తెలుసు అంటే చాలా కాస్ట్లీ ఫ్రూట్స్, బెర్రీస్ తినండి అనేసి చాలా హెల్త్ ప్రొఫెషనల్స్ కూడా చెప్తుంటారు. బెర్రీస్ మంచివని చాలా ఉన్నాయండి, బెర్రీస్, బ్లూబెర్రీ, అకాబెర్రీస్, స్ట్రాబెర్రీ లాగా. బట్ అందులో అద్భుతమైన బెర్రీస్ బ్లూబెర్రీ చాలా చాలా అద్భుతంగా పనిచేసే ఫ్లేవనాయిడ్స్, విటమిన్స్, మన బాడీకి ఏదైతే కావాలో, యాంథ్రోసైనిన్స్, కొన్ని విటమిన్స్ మన బాడీకి కావాలండి. ఎసెన్షియల్ విటమిన్స్ అంటారు, నాన్ ఎసెన్షియల్ విటమిన్స్ అంటారు, ఇంకా ఆ సబ్జెక్ట్ లో వెళ్ళదలుచుకోలేదు. అయితే మన బాడీకి ఏదైతే కావాలి అని సెలెక్ట్ చేసి ఇచ్చేటువంటి ఒక పదార్థమే మనకు బ్లూబెర్రీ. ఇది ఫ్రీ రాడికల్స్ ని చాలా అద్భుతంగా ఎదుర్కొంటుంది, అంటే మన హెల్త్ ని సక్రమంగా కాపాడుతుంది. ఈ బ్లూబెర్రీతో పాటు మనకి ఇంకా అసాయి బెర్రీ, అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అండి. అసాయి బెర్రీ మన బాడీకి ఏదైతే కావాలో విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, చాలా మంది చెప్తుంటారు కదండి, విటమిన్ ఈ క్రీమ్లు వాడుతుంటారు, విటమిన్ ఈ టాబ్లెట్స్ వేసుకుంటారు, విటమిన్ సి తీసుకోండి దీనికి మంచిది, విటమిన్ ఏ తీసుకోండి కంటికి మంచిది, ఇలా మనం చెప్తుంటారు, వింటూనే ఉంటాము, చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. కానీ మనం ఏమీ తీసుకోము. ఎందుకంటే మనకు కావాల్సింది మన నాలుకకి రుచి ఏమనిపిస్తుందో, మనకు ఏదైతే ప్లెజర్ అనిపిస్తుందో, ఈ ఒక్క దాని కోసం మిగతా అన్నిటిని ఇబ్బంది పెడతాం. సో మన క్యూర్ సెల్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ లోపలంతా కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని మనకు దొరుకుతున్నాయండి. అంత అద్భుతంగా ఈ అసాయి బెర్రీ మనకు పనిచేస్తుంది. ఇకపోతే బార్లీ గ్రాస్, గోధుమ గడ్డి జ్యూస్ అండి. లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాం, మనం ఫ్రెష్ గోధుమలు పెంచుకొని చిన్న మొక్క ఇంత రాగానే దాన్ని కట్ చేసుకొని దాన్ని జ్యూస్ తాగితే కూడా చాలా మంచిది, కాదనలేము. కానీ మనం చేయగలమా? మనందరికీ తెలుసు ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిదని. కానీ ఎంతమంది చేస్తున్నాం? కష్టం అవుతుంది. సరే నాన్న, మీ కష్టం మీరు ఎలాగో మీరు పడుతున్నారు కదా, మీకు వీలు కావట్లేదు కదా, మేము ఒక ప్రోడక్ట్ రూపంలో ఇస్తున్నాం అనేసి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ రూపంలో మనకు కంపెనీ ఇచ్చేసింది, క్యూర్ సెల్ లాగా. ఈ బార్లీ గ్రాస్ అండి, ఇందులో కావాల్సినటువంటి విటమిన్ ఏ, సి, ఈ, క్లోరోఫిల్, సూపర్ ఆక్సైడ్ డిస్మటేస్, ఇవన్నీ సబ్జెక్ట్ లోపలికి పోతే అర్థమవుతాయండి.
మన స్కిన్ ని డీటాక్సిఫై చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొల్లాజన్ ప్రొడక్షన్ అంటామండి. స్కిన్ ఒక ఎలాస్టిసిటీ రావడానికి, మృదుత్వం రావడానికి, యవ్వనంగా ఉండడానికి ఈ కొల్లాజన్ చాలా 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 అవసరం. సో ఈ కొల్లాజన్ ని ప్రొడక్షన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే అండి మనకి క్లోరెల్లా ఒక ఫ్రెష్ వాటర్ ఆల్గా, సింగిల్ సెల్ ఆర్గానిజం అండి ఇది. ఒక ఫ్రెష్ వాటర్ ఆల్గా అండి ఇది. ఇందులో ఎంత మంచి న్యూట్రిషన్స్ ఉంటాయంటే, ఎంత ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయంటే, మీ బాడీకి మీ సెల్కి ఏదైతే కావాలో అవన్నీ ఒక ప్యాక్ ఉంది, ఒక ప్యాక్ రూపంలో వచ్చేస్తుంది. ఇది ఇంత కావాలా, అదింత కావాలా, ఇది ఇంత కావాలా, ఇది ఇంత కావాలా, అన్నీ ఒక ప్యాక్ చేసి మీకు అద్భుతంగా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇంకా అంతే. మీరు అది ఒకటి తీసుకుంటే అన్ని సరిపోతాయి, మీ సెల్కి ఏదైతే కావాలో అన్ని వచ్చేస్తాయి. అలా ఉంటుంది. అన్ని న్యూట్రియన్స్ అందులో ఉంటాయండి. మనకి డీటాక్సిఫై చేయడానికి, స్కిన్ ని స్మూత్ చేయడానికి, రిపేర్ చేయడానికి, మీరు యంగ్ గా కనిపించడానికి అద్భుతంగా పనికొచ్చే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ఈవెన్ మీ స్కిన్ యూవీ రేడియేషన్ నుంచి కూడా కాపాడుతుంది. అంటే అల్ట్రా వైలెట్ రేస్. అల్ట్రా వైలెట్ రేస్ అంటే ఏంటంటే మన ఆకాశం, ఐ మీన్ మన పైన ఒక లేయర్ ఉంటుంది, ఓజోన్ లేయర్ అంటాం. ఆ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సూర్యరశ్మి నుంచి అతి నీల లోహిత కిరణాలు కిందికి రాకుండా కాపాడుతూ ఉంటుంది ఆ లేయర్. ఈ రోజుల్లో ఆ లేయర్ ని మనమే స్లోగా డ్యామేజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ లేయర్ పోతుందో సూర్యుడి నుంచి డైరెక్ట్ గా అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్ గా భూమి మీదకి వస్తున్నాయి. అవి ఎంత డేంజర్ అంటే స్కిన్ క్యాన్సర్, ఇంకో క్యాన్సర్ అంత ఎఫెక్ట్ చూపించగలవు. అలాంటి ఎఫెక్ట్ నుంచి కూడా మనకు కాపాడగలడానికి హెల్ప్ అయ్యేటువంటి ప్రోడక్ట్ మన క్యూర్ సెల్ అండి. ఇక బ్లాక్ హోస్ట్ అండి, కోఎంజైమ్ Q10. దీని సబ్జెక్ట్ చెప్పాలంటే మన సెల్ కి ఎనర్జీ కావాలి, ప్రతి సెల్ కి ఎనర్జీ కావాలండి. ఈ ఎనర్జీ అఫ్ కోర్స్ మనకు అందరికీ ఏం తెలుసు, మనం తినే ఫుడ్ ద్వారా వస్తుంది. మనం తినే ఫుడ్ ద్వారా వస్తుంది. అయితే ఫుడ్ డైరెక్ట్ గా ఎనర్జీ ఇచ్చేదండి. లోపలికి పోయిన తర్వాత చాలా ప్రక్రియ జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటామండి. ఎలక్ట్రాన్స్ ట్రావెల్ కావాలి, చాలా జరుగుతుంది. అందులో అద్భుతమైన రోల్ ప్లే చేసేది ఈ కోఎంజైమ్ Q10 అండి, మైటోకాండ్రియా లోపల. ఇది కనుక లేకపోతే ఎనర్జీ ప్రొడక్షన్ జరగదు. ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడక్షన్ జరగదో అప్పుడు సెల్ పనిచేయదు. ఎప్పుడైతే ఆ సెల్ పనిచేయలేదు అంటే అక్కడ ఉన్న టిష్యూ పనిచేయలేదు. అక్కడ ఉన్న టిష్యూ పనిచేయలేదంటే ఆర్గాన్ పనిచేయలేదు. ఆర్గాన్ పనిచేయలేదంటే ఆర్గాన్ సిస్టమే పనిచేయదు. ఆర్గాన్ సిస్టమ్ పనిచేయలేదంటే మనం లేము. ఇంకా అక్కడ సెల్ తో స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద సిస్టమ్ ఉంటుంది. అలాంటి సెల్ లోపల ఎనర్జీ ప్రొడక్షన్ కావడానికి అద్భుతంగా పనిచేసేది మనకి ఈ బ్లాక్ హోస్ట్ అండి. ఇకపోతే ఆస్టాక్సాంథిన్. ఈ ఆస్టాక్సాంథిన్ అండి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి అండి. ఇందులో ఉన్నటువంటి విటమిన్ E కావచ్చు, బీటా కెరోటిన్ కావచ్చు, ఇవన్నీ అంటే అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ అద్భుతమైన పని చేయడం వల్లనే ఈ అంత పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కావడం వల్లే మన సెల్ కి అంత బాగా అది క్యూర్ చేస్తుంది. అందుకే మన పేరు క్యూర్ సెల్ అని పెట్టారు మన కంపెనీ. ఇకపోతే ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369 చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒమేగా 369 అది మంచిది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మంచిది అక్కడ దాకా తెలుసు. ఎంత మంచిది అనేది మాత్రం ఎవరికి తెలిసి ఉండదు, ఏం చేస్తున్నది మాత్రం కూడా ఎవరికి తెలిసి ఉండదు. మన హార్ట్ సెల్స్ కానీ, బ్రెయిన్ సెల్స్ కానీ ముఖ్యంగా చెప్తున్నానండి, ఇది లేకపోతే మొత్తం పోయిందిగా. ఇక్కడ ఉండేదంతా ఒక స్పెషలైజ్డ్ సెల్స్, దాన్ని న్యూరాన్స్ అంటాం. న్యూరాన్స్ నరాలు. కానీ మన వాళ్ళు చాలా మంది ఇక్కడ కనిపించే, ఇక్కడ ఉబ్బి ఉండేదాన్ని నరాలు అంటారండి. ఇవి నరాలు కాదు, బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు. ఇక్కడ ఉండేది నరాలు, ఇవి రక్తనాళాలు, ఇవి నరాలు. ఈ నరాల ముద్దనే బ్రెయిన్.
లాస్ట్ సెషన్ కూడా చెప్పాము, ఈ నరాలు ఎలా ఉంటాయంటే కరెంటు తీగల్లాగా ఉంటాయండి, స్ట్రైట్ గా ఒకదానికొకటి. ఈ కరెంటు తీగలు ఒకదానికొకటి టచ్ కాకూడదు. దానికి ఇన్సులేటర్ గా ఈ ఒమేగా 3,6 ఫ్యాటీ యాసిడ్స్ తో తయారు చేయబడిన కవర్ ఉంటుందండి. ఇది ఇన్సులేటర్, ఇది కవరింగ్. ఇప్పుడు ఒక న్యూరాన్ టచ్ కాదు. సో దానిపై సక్రమంగా చేయగలదు ఒకటి. ఈ ఒమేగా 3,6 ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాటీ యాసిడ్ ఈ నరానికి కావాల్సినటువంటి ఎనర్జీని, శక్తిని, దాని సపోర్ట్ ని అందిస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇది కరెక్ట్ గా పనిచేస్తుంది. సో అంత అద్భుతంగా పనిచేస్తుంది అది మనకు ఒమేగా యాసిడ్స్. ఈ ప్లాంట్ బేస్ అన్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తాయి, ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ని కలిపి ఒకే ఒక ప్రోడక్ట్ రూపంలో, చిన్న ప్యాకెట్ రూపంలో మనకి అందిస్తున్నారంటే నిజంగా న్యూ యంగ్ కంపెనీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ క్యూర్ సెల్ ని మన చేతిలో పెట్టిన లయన్ సార్కి అయితే ఇంకా ఎన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తప్పేనండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ ని మనకి ఒక వరంలాగా ఇచ్చినట్టే. చాలా మంది చెప్తూనే ఉన్నారుగా ఆంజనేయ స్వామి సంజీవని తెచ్చారని. అప్పట్లో తెలిసింది లక్ష్మణ స్వామికి అదేదో మూర్ఛ వచ్చినప్పుడు ఆ మూర్ఛకు మాత్రమే పనిచేసిందండి ఆ సంజీవిని. ఇది ఒక మూర్ఛ కాదండి, మీ ఇష్టం అరికాలం నుంచి నడినెత్తి దాకా 200 డిసీజెస్ కాదు, 2000 డిసీజెస్ కాదు, మీ ఊహకి ఎన్ని ఉంటే అనుకోండి. ఇంకా అరికాలం నుంచి నడినెత్తి దాకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేస్తుందంటే చాలా సింపుల్. ప్రాబ్లం ఉంది అంటే అక్కడ ఒక సెల్ పని చేయట్లేదు, ఇది క్యూర్ చేయట్లేదు, ఆ సెల్ ని క్యూర్ చేస్తుంది, డిసీజ్ ని కాదు. ఎప్పుడైతే దాని మూలాలు క్లియర్ అయిపోయిందో ఆటోమేటిక్ పైన క్లియర్ అయిపోతుంది. ఇంత బాగా అద్భుతమైన పని చేస్తున్న క్యూర్ సెల్ ని మన చేతిలో ఇచ్చిన లయన్ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్యామ్ సార్. ప్రొఫెసర్ గారు థ్యాంక్ యూ చాలా మంచిగా మా యొక్క టీంకి తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. వండర్ఫుల్ అండి. చూడండి, మనకు ప్రతిరోజు కూడా మన యొక్క సెషన్లో చాలా ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం బికాస్ ఆఫ్ దీస్ వండర్ఫుల్ లీడర్స్. చూడండి, మన సార్ ప్రొఫెసర్ అండి మన శ్యామ్ గారు, ఆయన బయాలజికల్ ప్రొఫెసర్. చాలా మంచిగా అసలు ఏంటి మన యొక్క సిస్టమ్ ఎలా ఉంది ఏంటి, అలాగే మనం ఎస్పెషల్లీ ఈరోజు ఒక మంచి విషయం, ఒమేగా 369 ఎక్కడ పనిచేస్తుంది అది మన అందరికి తెలుసు, అంటే ఒమేగా 3,6 కావాలని. కానీ అది ఎస్పెషల్లీ మనకు హార్ట్ అండ్ నర్వ్ ఏదైతే మన బ్రెయిన్ ఉందో దాని మీద బాగా పనిచేస్తుంది అనేసి. సో ఎంత యూస్ఫుల్ ప్రోడక్ట్ అనేది మనందరికీ ఇప్పటికే తెలిసి ఉండాలి. సో అలాగే మనకి ఇంకొక మనకు డాక్టర్ గారిని పరిచయం చేస్తున్నానండి. సార్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఆయన గురించి మీకు స్పెషల్గా ఒక్కసారి నేను ఒక ఫోటో చూపిస్తాను. సార్ ఎంత గ్రేట్ పర్సనాలిటీ అనేది ఒక్కసారి. ఎస్ అండి, చూడండి ఒకసారి. డాక్టర్ రజనీకాంత్ గారండి. ఆయన ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అక్కడ మనం ఫౌండేషన్ అనే అక్కడ వాళ్ళ నుంచి ఆయన చేసినటువంటి వైద్య రంగంలో ఆయన చేసినటువంటి సేవకు గాను ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. గజమాలతో సత్కరించి సార్కి అక్కడ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తుల నుంచి మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పొందుతున్నందుకు నిజంగా మనం అందరం అదృష్టవంతులండి. సో అటువంటి గ్రేట్ పర్సనాలిటీని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. సో గైస్, ఒక్కసారి అందరం కూడా మనం డిజిటల్ గా క్లాప్స్ తోటి మనం రజనీకాంత్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. రజనీకాంత్ సార్, డాక్టర్ రజనీకాంత్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ అండ్ ఓవర్ టు యూ సార్. మార్నింగ్ సార్. ఎస్, మార్నింగ్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ సార్. యూ క్యారీ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. వినబడుతుందా? వినిపిస్తుంది సార్, క్లియర్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మెంటర్ లయన్ ప్రసాద్ గారికి హార్ట్లీ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే నన్ను సిస్టమ్ లో తీసుకొచ్చిన గురువు ఆయన. సో గ్రేట్ పర్సనాలిటీ. సో అలాగే సీను సార్ గాని అసలు మాటలు రావట్లేదు. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇన్ దిస్ సిస్టమ్. సో థ్యాంక్ యూ అండి. సో శ్యామ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, చాలా చక్కగా చెప్పారు సబ్జెక్టు. సో ఈరోజు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ టెస్ట్ మోని చూస్తుంటే ఐ హ్యావ్ రియలైజ్ గా ఉంది. ఎందుకంటే
ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందంటే ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్ సెల్. ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మన లైన్ సార్కి ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను తీసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే పవర్ ఆఫ్ క్యూర్ సెల్. అసలు క్యూర్ సెల్ మనం ఎందుకు వాడాలి? సో చూడండి, మీరు ఎన్ని అసలు టెస్ట్ మనీ చూస్తుంటే కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, ఒక మేడం గారు అయితే బస్సులో వెళ్తూ కూడా పడిపోయినప్పుడు ఆవిడ చెప్పిన టెస్ట్ మనీ ఎక్స్ట్రాడినరీ. వీటన్నిటికి రీజన్ ఏంటి? సో ఈ పవర్ ఆఫ్ క్యూర్ సెల్ అండి, జస్ట్ చాలా పవర్. అన్నిటికంటే మన బాడీ నేచర్ గిఫ్ట్ అండి. అలాంటి నేచర్ గిఫ్ట్ కి రిలేటెడ్ గా ఈ నేచర్ ఇచ్చిన ప్రసాదమే క్యూర్ సెల్. సో ఇక్కడ ఏంటంటే క్యూర్ సెల్ చాలా వండర్ అండి. ఇప్పుడు మన బాడీలో మన జనరల్ గా అందరూ చెప్తున్నారు వీఆర్ మేడ్ విత్ సెల్, కానీ బట్ షేప్స్ ఆర్ డిఫరెంట్ అండి. సో ఈ క్యూర్ సెల్ కి ప్రధాన పాత్ర మన బాడీలో చాలా ఇంపార్టెంట్ గా ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్ ఆర్గాన్స్ వచ్చేసి అంతా కూడా, ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, లివర్ తీసుకోండి, లంగ్ తీసుకోండి, అవన్నీ కూడా అక్యుములేటెడ్ సెల్స్ అండి, గ్రూప్ ఆఫ్ సెల్ సమ్ ఆర్గాన్. కిడ్నీ తీసుకోండి, చాలా మంది లాస్ట్ టెస్ట్ మనీ విన్నాను నేను, అందులో వచ్చి ఏం చెప్పారు, నాకు మోకాళ్ళ నొప్పి తగ్గిందండి, యూరిక్ యాసిడ్ తగ్గిందండి. రీజన్ ఏంటంటే మన క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే లోపల ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న సెల్ వీక్ అవుతుందో దాన్ని రీజనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎంతో మందికి మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది. రీజన్ ఏంటి అంటే ద బోన్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి కిడ్నీ అండి. ఎప్పుడైతే మన కిడ్నీలో ఉన్న సెల్స్ రీజనరేట్ చేసి క్లియర్ అవుతుందో ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది. ఈ క్యూర్ సెల్ యొక్క పని ఏంటంటే ఇది రూట్ కాజ్ ట్రీట్మెంట్ అండి. రూట్ ని కరెక్ట్ చేస్తుంది, కాజెస్ ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇందాక లాస్ట్ వీక్ ఒక టెస్ట్ మనీ విన్నాను నేను, నా క్యూర్ సెల్ వాడిన తర్వాత హెయిర్ గ్రోత్ పెరిగిందండి. ఎక్స్ట్రాడినరీ అండి, రియలీ, అది అబ్సల్యూట్లీ రియల్లీ. ఎందుకు చెప్తున్నానంటే మన పొలాల్లో చూడండి, పొలాల్లో ఏమవుతుంది, మంచి వాటర్ కానీ వెళ్ళకపోతే మొక్కలు ఎండిపోతాయి. అలాగే మన బాడీలో, అంటే సింపుల్ అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నానండి, మన బాడీలో ఒక మోటార్ కిడ్నీ అండి. ఈ సప్లై సరిగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ హెడ్కి వెళ్ళిన బయో ఎనర్జీ, మన బాడీలో 2 టైప్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఉంటాయి. వన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఎనర్జీ, వన్ ఇస్ ఎనర్జీ సర్క్యులేషన్. ఈ ఎనర్జీ సర్క్యులేషన్ అనేది సెల్ టు సెల్ కమ్యూనికేషన్. ఎప్పుడైతే ఈ సెల్ వీక్ అవుతుందో ఆర్గాన్ వీక్ అవుతుంది. మన క్యూర్ సెల్ పాత్ర ఏంటంటే ఎక్కడ పడుకున్న నిద్రపోతున్న సెల్ని లేపి తన కర్తవ్యాన్ని నిర్వహించేట్టు చేస్తున్నాను. అందుకని ఈ క్యూర్ సెల్ వాడినప్పుడు మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ మంది చెప్తుంటారు చాలా అందంగా ఉన్నాను ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత, బ్రైట్నెస్ వచ్చింది. ఇది చాలా రీజన్ ఒకటి ఉందండి. ఆ రీజన్ ఏంటంటే నేను మొన్న కూడా లాస్ట్ మీటింగ్ కూడా చెప్పానండి, మన బాడీలో మేజర్ ఆర్గాన్ వచ్చి స్కిన్ అండి. స్కిన్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్ స్కిన్ కి రిలేటెడ్ ఉందండి. ఎప్పుడైతే నేచర్ నుంచి ఏమి ఫిల్టర్ చేసి ఫ్యాక్సిన్ సెకండ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్, ఆక్సిజన్ ఇన్సైడ్ పంపిలేదో కొంత నత్రజని బాడీలో టాక్సిన్స్ డ్యామేజ్ ఉండి స్కిన్ లో ప్యాచెస్ గా వదిలేస్తుంది. దట్స్ కాల్డ్ స్కిన్ ప్రాబ్లమ్స్. దానికి రిలేటెడ్ గా సోరియాసిస్ అనొచ్చు, ఫార్క్యూమ్ సెరిస్, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే అక్కడున్న తన పని నివృత్తి చేస్తుంది. అందుకని మన స్కిన్ లో ఉన్న సెల్స్ కూడా రీజనరేట్ అవుతుంది. సో ఎక్స్ట్రాడినరీ. అందుకని మన సోరియాసిస్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, సోరియాసిస్ ఎక్కువ మందికి లాస్ట్ నేను 5-6 మందికి ఇచ్చినప్పుడు కూడా ద బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే నా ఈ 20 years నా ప్రొఫెషన్ లో ఇలాంటి రిజల్ట్ రాలేదండి. ఎందుకంటే మా గురువు ఒక ఆయనకి ఇచ్చాను, అతను దాదాపు 4 lakhs ఖర్చు పెట్టాడు. నాకు తెలుసు సరైన రూట్ దొరకలేదు. సో క్యూర్ సెల్ ఒక అద్భుతంగా వచ్చింది. అది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న సెల్ ని రీజనరేట్ చేసింది. తర్వాత ఇంకో కేసు అండి, అలాగే మన క్యూర్ సెల్ అందరూ వాడాలండి. ఎందుకు వాడాలని చెప్తున్నానంటే బాడీలో సెల్ అందరూ వాడాల్సిందే. అంటే చాలా మంది చెప్తుంటారు, నేను చాలా మందికి బెడ్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చానండి బాగాలేదు, ఇది వద్దండి. ఇప్పుడు మనం బాగున్నామండి, క్యూర్ సెల్ వాడితే భలే బాగుంటాం. భలే బాగుండాలంటే మనకి ఖచ్చితంగా మన క్యూర్ సెల్ వాడి తీరాల్సిందే. ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్ సెల్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వేర్ ఆల్ మోడర్న్ లైఫ్ లో ఉన్నాము, వేర్ అటెంటింగ్ టు మోడర్న్ లైఫ్. ఈ మోడర్న్ లైఫ్ నుంచి మనం తట్టుకొని రావాలంటే మన లైన్ ప్రసాద్ గారు ఒక బిగ్ హెల్మెట్ ఇచ్చాడండి. ఆ బిగ్ హెల్మెట్ పవర్ ఆఫ్ క్యూర్ సెల్. ఎందుకంటే ఇప్పుడు బాగా చూడండి, ఎన్వైరన్మెంట్ లో డిఫరెంట్ డస్ట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అసలు అదనంగా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఈ గ్రూప్ ఆఫ్ డెడ్ సెల్స్ ఇస్ కాల్డ్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ కూడా మనకు హెల్మెట్ లాంటిదని. అందుకని ఇప్పుడు మోస్ట్లీ ఎవరైనా కానీ చూడండి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువైంది. ఇప్పుడు ప్రాబ్లమ్ చూస్తుంటే ఇంతకు ముందు అర్థం కాని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రొస్టేట్ ఇంతకు ముందు మనకి కనబడేది కాదు. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్, ప్రొస్టేట్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ప్రొస్టేట్ అంటే ఏంటి? యూరిన్ బ్యాగ్. ఆ బ్యాగ్ అండి, ఆ జంటికి ఒక ప్రొస్టేట్ గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ లో ఉన్న సెల్స్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ యూరిన్ ని ఇది భర్తీ చేయలేదండి. ఎందుకు చేయలేదు? అక్కడ ఉన్న సెల్
వీక్ అయిపోతుంది, అంటే నీరసపడుతుంది. ఎప్పుడైతే మన క్యూర్ సెల్ వాడుతామో అందులో ఉన్న సెల్ ప్రొటెక్ట్ చేసి క్యారీ చేసే కెపాసిటీ మన క్యూర్ సెల్ ఉందండి. అందుకనే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అన్కంట్రోల్ యూరిన్ వస్తుంటుంది. అలాంటి అన్కంట్రోల్ యూరిన్ ని కంట్రోల్ చేసే దమ్మున్న ప్రొడక్ట్ క్యూర్ సెల్ అండి. అది ప్రతి ఒక్కరు వాడాలి. అంటే ప్రాబ్లమ్స్ నేలలో వాడాలంటే లేదండి, ప్రాబ్లమ్స్ నేలు వాడాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం ఆ స్టేజ్కి వెళ్ళకూడదంటే నేను అందరినీ భగవంతుని ఒకటే కోరుకుంటాను ఫ్రెండ్స్, మన శత్రువుపై కూడా కత్తి పడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. మన ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అండి. ఈ క్యూర్ సెల్ లో ఇంగ్రీడియంట్స్ రూట్స్ అండ్ సెల్స్ అండ్ రూట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాడినరీ. సార్ చెప్పారు శ్యామ్ గారు, క్లోరోఫిల్ కానివ్వండి, సివోగిన్ అద్భుతం. అష్టాజంది ఇస్ అ మెరాకిల్ ప్రొడక్ట్. అష్టాజంది ఏంటంటే చాలా బ్యూటిఫుల్ అండి. నేను అందరికి చెప్తున్నాను. ఇప్పుడు మనం మార్నింగ్ ఏం చేస్తామండి, జనరల్ గా లేయగానే అద్దం ముందుకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం? అందంగా ఉండాలండి. అందం ఉండాలంటే మనకి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఒకటి వచ్చిందండి, అష్టాజంది. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే హైయెస్ట్ వర్క్ వాల్యూస్ ఇన్ ద వరల్డ్ ఈ ఇంగ్రీడియంట్స్. దీని పనితనం ఏంటంటే బాడీలో ఉన్న సెల్ ని రిజనరేట్ చేస్తుంది, కడిగి శుభ్రం చేస్తుంది. మనం ఇంటర్నల్ గా మనం బాగా రకరకాల సోపులు వాడతాం, రకరకాల ఫేమస్ సోపులు వాడతాం. కానీ ఇంటర్నల్ బాత్ ఎవరు చేయమండి. ఆ ఇంటర్నల్ బాత్ ఎక్స్ట్రాడినరీ టూల్ తెచ్చిన లైన్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే క్యూర్ సెల్ మనం ఇంటేక్ తీసుకుంటామో ఇంటర్నల్ బాత్ ఎక్స్ట్రాడినరీ అండి. ఇంటర్నల్ గా మీ లివర్ సెల్ క్లియర్ అయితే మీ ఐస్ బాగుంటాయి, ఇంటర్నల్ గా మీ లంగ్స్ సెల్ బాగుంటే మీ స్కిన్ బాగుంటది, ఇంటర్నల్ గా మీ కిడ్నీ సెల్స్ బాగుంటే మీ ఎయిర్ అండ్ హెయిర్ బాగుంటది, ఇంటర్నల్ గా మీ లార్జ్ ఇంటెస్టైన్ సెల్ బాగుంటే మీ నోస్ లో ప్రాబ్లమ్స్ బాగుంటాయి, ఇంటర్నల్ గా మీ బ్రెయిన్ లో ఉన్న సెల్ బాగుంటాయి, మీ థాట్స్ బాగుంటాయి. సో అన్నిటికంటే ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఒకటి ఉందండి ఇక్కడ. మన బాడీకి రిమోట్ కంట్రోల్ ఆఫ్ ద టంగ్. ఆ టంగ్ ని ఆపరేట్ చేసేది, బాడీని మొత్తం ఆపరేట్ చేస్తే రిమోట్ కంట్రోల్ టంగ్ అండి. అలాంటి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ క్యూర్ సెల్ ఇవ్వడం మహా అద్భుతం. అందుకే గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్ అండి. మన బాడీకి నిజమైన మెకానిక్ గాడ్ అండి. అందుకే మంచి ఆ టూల్, ఆ క్యూర్ సెల్ మనకు నేచర్ ప్రసాదించడం జరిగింది. అదనే ఇంకోటి బాగా చూస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మోస్ట్లీ మనం జనరల్ గా టెస్ట్ మని చెప్తుంటారు, ఇంతకు ముందు నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండిందండి, అది తగ్గింది. మీకు బాగా అర్థం చేయాలి ఫ్రెండ్స్, అక్కడ రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? మన క్యూర్ సెల్ పవర్ ఏంటంటే మన స్టమక్ లో ఒక ఆర్గాన్ ఉంటుందండి. నేను ఎక్కువ సైన్స్ లో వెళ్ళట్లేదు, ఈజీగా ఫెయిల్ అవుతున్నాం. స్ప్లీన్ అనే ఆర్గాన్ ఏమవుతుందంటే ప్రతి ఆర్గానికి ఒక ఆపరేటర్ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రిమోట్, ఒక ఇది స్విచ్ బోర్డు అలాంటివి, అలాగే పీస్ క్యారీ ఉంటుంది. మన స్టమక్ ఒక పీస్ క్యారీ స్ప్లీన్ అని. ఎప్పుడైతే స్ప్లీన్ అనే ఆర్గాన్ లో సెల్ వీక్ అవుతుందో డైజెషన్ డిపార్ట్మెంట్ మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండైజేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పైల్స్, ఆర్థరైటిస్. సో సమ్వన్ వస్తుందండి. ఇక హెమరాయిడ్స్ కూడా వస్తుంది. హెమరాయిడ్స్ 2 టైప్స్ అండి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇలాంటిది ఆ స్ప్లీన్ లో ఉన్న సెల్ ని యాక్టివ్ చేసి ఎక్స్ట్రాడినరీగా డైజెస్ట్ ఉంచేది క్యూర్ సెల్. ఇంకోటి ఏంటంటే ఈ క్యూర్ సెల్ వాడడం ద్వారా మన లిప్స్ చాలా అందంగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నల్ ఉన్న స్ప్లీన్ కి మన లిప్స్ కి రిలేటెడ్ లింక్ ఉందండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలంటే మన క్యూర్ సెల్ వాడాలి. క్యూర్ సెల్ ఏం చేస్తుంది? ఇంటర్నల్ బాతింగ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ని, నెయిల్ టు బ్రెయిన్ లో ఉన్న సెల్ మొత్తం కడిగి క్లీన్ చేసి రికవర్ చేసి పెడుతున్నారు. అందుకే మనం క్యూర్ సెల్ వాడిన ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. సో ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్ సెల్. ఇంకొక పాయింట్ తీసుకుంటే లివర్ అండి. బాగా చూస్తుంటే లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది. సో నేను ఒకటే చెప్తాను, లివర్ లో ఉన్న సెల్ డ్యామేజ్ అయిందనుకో, లివర్ లో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు మన బాడీలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, సో డైజెషన్ ప్రాబ్లం ఉన్నది, డయాబెటిక్ వస్తుంది, పైల్స్ వస్తుంది, స్కిన్ యాంటీ ఏజింగ్ లా ఉంటుంది, సోరియాసిస్ వస్తుంది. వీటన్నిటికి కూడా ప్రాబ్లం గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ లివర్ కపుల్స్ అండి. ఎప్పుడైతే రిలేటెడ్ కిడ్నీ కూడా దగ్గర ఉంటాయండి ఇవన్నీ కూడా. అందుకే మన బాడీలో ఒక ఫిల్టర్, ఈ ఫిల్టర్ బాగుంటే ఎప్పుడైతే మన లివర్ లో ఉన్న సెల్ హెల్తీగా ఉంటే యు ఆర్ ద హీరో ఖచ్చితంగా. అలాంటి లివర్ లో ఉన్న సెల్ ని కరెక్ట్ చేసే ఔషధమే మన క్యూర్ సెల్. క్యూర్ సెల్ ఎవరు వాడాలంటే సెల్ ఉన్న ప్రతి ఒక్కరు వాడాలి, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరు వాడాలి. ఈ క్యూర్ సెల్ లో మన న్యూ యంగ్ లో అద్భుతాలు చేయాలన్నా 100 CR అండ్ అబోవ్ సాధించాలన్నా ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడి తీరాల్సిందే. ఎందుకంటే ఆరోగ్య మహాభాగ్యం. సో ప్రపంచంలో చూడండి, కరోనా వచ్చింది. అసలు ప్రపంచంలో 2 డిమాండ్ అండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 2 ఉన్న వాళ్ళే కరోడుపోతలేరు. కరోనాలో చూడండి, స్కూల్స్ ఎప్పుడు క్లోజ్ కాలేదు, హాస్పిటల్స్ ఎప్పుడు మూతపడలేదు. అలాంటిది మనం ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం. వెల్నెస్ ఇండస్ట్రీ, ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో మనం అందరికి ఇవ్వడం ద్వారా బ్లెస్సింగ్ ఉంటుందండి. బ్లెస్సింగ్ కూడా మనీ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం అందరం కూడా
మంచి ప్లాట్ఫామ్ ఉన్నామండి. అలాగే వన్ మోర్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మీరు బాగా చూస్తే ప్రొస్టేట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాబెటిక్ ఉంది. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ తీసుకోండి. చాలా మంది డయాబెటిక్ వాడినప్పుడు మన క్యూర్సెల్ టెస్ట్ మనీ చెప్తుంటారు, సార్ నాకు షుగర్ లెవెల్ తగ్గింది. అక్కడ మీరు అర్థం చేసుకోవాలండి, ఈ క్యూర్సెల్ ఏం చేస్తుంది? డయాబెటిక్ అనేది ప్యాంక్రియా లో ఉన్న సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదు. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదో ఖచ్చితంగా ఇట్స్ కాల్డ్ డయాబెటిక్. అప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్యాంక్రియా చేసిన వర్క్ అని టాబ్లెట్స్ కూడా మనం తీసుకుంటాం. సో మన క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే రూట్ ప్యాంక్రియాస్, ఈ ప్యాంక్రియాస్ లో ఉన్న సెల్ ని యాక్టివ్ చేసి అందులో ఉన్న సెల్ బీటా సెల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి క్రమేణా ఎవరైతే డయాబెటిక్ ఉందో వాళ్ళు దీన్ని వాడడం ద్వారా ప్యాంక్రియాస్ లో సెల్ రికవరీ అవుతూ వాడే టాబ్లెట్ మైనస్ చేసుకోవచ్చు రిపోర్ట్ తో. సో ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్ సెల్. సో అద్భుతం అంటే అట్ ద సేమ్ టైం నాకు ఒక టెస్ట్ మనీ వచ్చింది. ఈ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అండి. ఇప్పుడు బాగా చూడండి, ఇది థైరాయిడ్ అండ్ రూట్ గ్లాండ్ వచ్చి ఎండోక్రైన్ డిపార్ట్మెంట్ రూట్ అండి. అందులో ఉన్న సెల్ వీక్ అయినా డ్యామేజ్ అయినా ఇట్స్ కాల్డ్ థైరాయిడ్. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓవర్ వెయిట్, గైనిక్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ డిజార్డర్స్, ఇవన్నీ రీజన్స్ అండి, ఇవన్నీ రూట్, ఇవన్నీ కాజెస్. రూట్ ఏంటి? ఎండోక్రైన్. మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది? ఈ క్యూర్ సెల్ మనం తీసుకోవడం ద్వారా ఎండోక్రైన్ డిపార్ట్మెంట్ సెల్ ని రీజనరేట్ చేసి స్ట్రెంత్ చేసి ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఎప్పుడైతే తన పని తాను చేస్తుందో ఖచ్చితంగా వాడే టాబ్లెట్ మైనస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ అండి. సో అదనంగా వచ్చి మీరు బాగా చూస్తే డైజెషన్ ట్రాక్, ఈ డైజెషన్ ట్రాక్ చూస్తే చాలా మంది చూస్తుంటారు డైజెషన్ నాకు క్యూర్సెల్ వాడిన తర్వాత ఆకలి బాగా వేస్తుంది. ఇక్కడ ఏంటంటే మన గట్ అండి, గట్ యాక్సెస్ టు బ్రెయిన్. మన బాడీలో లార్జ్ ఇన్స్టెంట్ లో గట్ ఉంటుంది. ఇప్పుడు బాగా చూస్తే గట్ ప్రాబ్లం ఎక్కువైంది. లాస్ట్ నేను ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికి నా దగ్గరకు వచ్చాను. నాకు బెస్ట్ ఫ్రెండ్, నేమ్ వద్దు ఎందుకు, నేను ఫేమస్ డాక్టర్. సో ఆయన నన్ను ఒక ప్రశ్నించడం జరిగింది, డాక్టర్ గారు మీరు సబ్జెక్ట్ ఇస్తుంటారు కదా, ఏ మదర్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. అవునండి, మన మదర్ ఆఫ్ ది లార్జ్, మన పెద్ద పేగు మన పంటికి మదర్ అండి. మీరు బాగా చూస్తే ఆ పేగులో ఒక డిజైనింగ్, మన టీత్ డిజైన్ ఒకేలాగా ఉంటుంది. ఒక్కొక్క గట్ ఒక టీత్ కి రిలేటెడ్. ఇప్పుడు మీరు అందంగా ఉండాలన్నా ఏం చేయాలన్నా స్మైల్ అంటే బాగుండాలి, మన టీత్ బాగుండాలి. సో మీ టీత్ బాగుండాలన్నా క్యూర్ సెల్ ప్రధానంగా మీ బాడీలో ఉంది. అంటే నేను ఏమంటానంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాదండి, అందంగా ఉండాలన్నా మెయిన్ ఏంటి? మీ లంగ్, లివర్, మీ ఐస్, మీ కిడ్నీ, మీ ఇయర్, మీ టీత్, మీ లార్జ్ ఇంటెస్టైన్. ఎప్పుడైతే మీరు క్యూర్ సెల్ వాడతారో మీ టీత్ కూడా అందంగా ఉంటుంది. ఇట్స్ ప్రూవెన్. ఎప్పుడు ఇది ప్రూవెన్ సైన్స్ అండి. ఇది 5,000 సంవత్సరాల పూర్వమే ప్రూవెన్ అయింది. ఎందుకంటే ఈ పెద్ద పేకి టీత్ ఉన్న కనెక్షన్స్ అండి. మీరు బాగా అందుకని రూట్ కెనాల్కి వెళ్తున్నారు. ఈ రూట్ కెనాల్ లో ఉన్న సెల్స్ ని కూడా రికవర్ చేసే దమ్మున్న ఇంగ్రీడియంట్స్ మన క్యూర్ సెల్. సో మహా అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఇది. ప్రతి ఒక్కరు దీన్ని వాడాల్సిన బాధ్యత ఉంది మనం. ఎందుకంటే అలాగే మన బాడీలో చాలా మంది చూడండి అరికాళ్ళు తిమ్మిర్లు తగ్గాయండి, ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గి, స్పైనల్ కార్డ్. ఇప్పుడు లాస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ సర్జరీ కేసు ఒకటి భీమవరం వాళ్ళ పేర్లు వద్దులేండి వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి నేను చెప్పడం జరిగిందండి మన క్యూర్ సెల్ వాడమన్నాను. వాళ్ళు క్వశ్చన్ చేసి ఇవన్నీ ఉంటే హాస్పిటల్ ఎందుకు నన్ను అడిగిన క్వశ్చన్. ఇవన్నీ ఉంటే పెద్ద పెద్ద డాక్టర్ లేదు. నేను ఒకటే చెప్పాను, డాక్టర్ గారు కావాలండి, హాస్పిటల్ ఉండాలండి. ఇది రూట్ కరెక్ట్ చేస్తుంది. మన ప్రొడక్ట్ పేరు ఏంటండి? క్యూర్ సెల్. దాంట్లోనే ఉందండి మీనింగ్ అండ్ ఆన్సర్. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉందండి. సెల్ ఏం చేస్తామండి? వాడుకుంటాం, ఛార్జ్ చేసుకుంటాం. బాడీ ఇచ్చిన పెద్ద సెల్ మన బాడీకి. అందుకనే ఈ సెల్ కూడా ఛార్జ్ అయిపోతుంది. ఆ ఛార్జ్ ఇచ్చేది క్యూర్ సెల్. అది సింపుల్ గా చెప్పాను, వాళ్ళు వాడారండి. నిన్నే నాకు ఫోన్ వచ్చింది, డాక్టర్ గారు ఏం జరిగిందో కానీ నాకు నడవడం స్టార్ట్ అయింది, నొప్పి లేదు. అప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చాను. మీ బాడీలో ఉన్న సెల్ మీరు వాడుకున్నారండి, రీఛార్జ్ చేయలేదు. అంతేగాని డాక్టర్ దగ్గరికి ఎప్పుడు లేదు, రిపేర్ అయితే వెళ్ళాల్సింది. డాక్టర్ అవసరం, ఎందుకంటే ఇప్పుడు మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, యాక్సిడెంట్ జరిగింది, స్టిచెస్ చేయాలి, వైరస్ చంపడానికి ఇవ్వాలి. సో ఇదేం చేస్తుంది? మెయింటైన్ యువర్ బాడీ, బ్యాలెన్స్ యువర్ బాడీ. మన బాడీలో ఉన్న సెల్, నెయిల్ టు బ్రెయిన్ ఉన్న సెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు బాగా చూడండి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఇంజెక్షన్ ఇస్తుంటారు. ఆ ఇంజెక్షన్ ఏంటి? ఇంటర్నల్ గ్రోత్ ఫ్యాక్టర్. ఆ ఇంజెక్షన్ 1 or 2 ml 4 lakhs 7 lakhs అట్లా ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తూ కూడా డాక్టర్స్ ఏం చెప్తారంటే ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, డాక్టర్ కరెక్ట్, మెడిసిన్ కరెక్ట్ అండి. మన బాడీ కరెక్ట్ కాకపోతే ఇంటికి తీసుకెళ్ళమంటారు. అందుకని మన బాడీ డాక్టర్ ఇచ్చే ముందు మన బాడీ తీసుకోవాలన్నా మన బాడీలో సెల్ బతుకుండాలి. మన సెల్ బతుకుండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడి తీరాల్సిందే. అలాంటి దమ్మున్న ఎక్స్ట్రాడినరీ క్యూర్ సెల్. సైన్స్ ఇస్ గ్రేట్ అండి, గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నా కానీ మనం వాడాలి. ఎందుకంటే డాక్టర్ గారు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వాడుకుంటూ మన క్యూర్ సెల్ వాడాలండి. అది మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది? రూట్ పైన పనిచేస్తుంది. ఆ మెడిసిన్ ఏం చేస్తుంది? కాజ్ పైన పనిచేస్తుంది. రూట్ కరెక్ట్ అయినప్పుడు కాజ్ స్లోగా మైనస్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మన క్యూర్ సెల్ ని ప్రతి ఒక్కరు వాడాల్సిన బాధ్యత ఉంది. ఆడపిల్లలు చూడండి,
చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమెన్ కి గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైందండి. ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ లో అసలు గైనిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి చెప్పండి? ఆ గైనిక్ డిపార్ట్మెంట్ లో సెల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆ సెల్ రికవర్ చేసేది క్యూర్ సెల్. ఎప్పుడైతే మనం క్యూర్ సెల్ వాడుకుంటామో అందించండి. ఎందుకంటే ఈ రోజు మహా క్రియేటర్స్ వచ్చింది కూడా ఆ గర్భసంచులు ఉంచండి. ఈ రోజు చూస్తుంటే చాలా బాధాకర విషయం అండి. నాకు గర్భసంచులు రిమూవ్ చేస్తున్నారు, వద్దండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నారు? అందులో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు, డెడ్ సెల్స్ అయినప్పుడు ఆ బ్యాగ్ ని రిమూవ్ చేస్తున్నారు. ఆ డెడ్ సెల్స్ కాకుండా ఒక ఔషధం ఉంది, అద్భుతం ఉంది, క్రియేషన్ చేసే క్యూర్ సెల్ ఉంది. దాన్ని ప్రతి ఒక్క ఉమెన్, ప్రతి ఒక్క మాతృమూర్తికి ఇవ్వండి. ఖచ్చితంగా ఇంకా ఎంతో మంది అలాంటి గర్భసంచులు మనం హెల్తీగా ఉంచొచ్చండి. సో ఎక్స్ట్రాడినరీ అండి. ఇప్పుడు బాగా చూస్తే నా దగ్గరికి లాస్ట్ టైం ఒక కేసు వచ్చిందండి. ఒక పాప 18 years ఓల్డ్, అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ ఆవిడ 21 years తర్వాత సాఫ్ట్వేర్ అయింది. సో రెగ్యులర్ బ్లీడింగ్స్ అండి, చాలా బాధ. ఇందులో పేరెంట్ చెప్పుకోలేకపోతున్నారు. సో నేను ఒకటే చెప్పాను, ఆమె ఇంత ప్రిస్క్రిప్షన్ తెచ్చింది. సరే ఇలా నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. సో నేను ఒకటే చెప్పాను, తప్పు కదమ్మా, డాక్టర్ కరెక్ట్, ఆ మెడిసిన్ కరెక్ట్, కానీ బాడీలో ఉన్న సెల్ వీక్ అయింది. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా తీసుకోవాలంటే నీ సెల్ తీసుకోదు. నేను మీ ఇంటికి వచ్చానమ్మా, ఆవిడ చెప్పిన మాటలండి. మీ ఇంటికి వచ్చినప్పుడు మంచి ఫుడ్ తయారు చేశారు, మీరు చాలా మంచి వంట వండారు, నా నోటికి గుడ్డ కట్టి ఫుడ్ పెడితే తీసుకోగలనా? కాబట్టి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కరెక్టే, మీ సెల్ క్లోజ్ అయింది, మీ సెల్ కి తీసుకోవచ్చు, అవుట్పుట్ ఇన్పుట్ క్లోజ్ అయింది, అందులో పవర్ హౌస్ ఇన్బ్యాలెన్స్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మీ డాక్టర్ గారి మెడిసిన్ వాడుకుంటూ ఈ క్యూర్ సెల్ వాడని చెప్పాను. పాప వాడిన తర్వాత ఒక 7 days తర్వాత ఆ మెడిసిన్ ఆపేసి క్యూర్ సెల్ రెగ్యులర్ చేశారు. నాకు ఫోన్ చేసి మా ఇంటికి ఒక స్పీడ్ బాక్స్ తీసుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ. ఇంత బ్లెస్సింగ్ దేంట్లో ఉంది? క్యూర్ సెల్ లో ఉంది. అందుకని మన ఇంట్లో అందరికి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉందండి, ఫోన్ ఉంది, ఛార్జర్ ఉంది. అవునా? చూడండి, యూనివర్సల్ చాలా గొప్పదండి. ఫోన్ ఛార్జర్ ఇచ్చారు, ప్రతి ఒక్క బాడీలో సెల్ ఉంది, ప్రతి ఒక్క సెల్ కి ఛార్జర్ తెచ్చిన మన లైన్ గారికి మన హ్యాట్సాప్ చెప్పాలి. మన బాడీకి ఛార్జ్ క్రియేషన్ ఆయన. ఎందుకంటే నేను జనరల్ గా చెప్తుంటాను, భగీరథుడు గంగను భూమిపైకి తెచ్చినట్టు ఈ యూనివర్సల్ చాలా గొప్పదండి. సార్కి చాలా ఆరోగ్యం ఇవ్వాలి, ఆయన ఇంకా ఐశ్వర్యం ఆరోగ్యం ఇస్తూ ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేయడానికి ఆయన పుట్టాడు. అందుకని క్యూర్ సెల్ యూనివర్సల్ మోస్ట్ గ్రేట్ అండి. ఏదైనా కానీ నేచర్ ఒక లా ఉంది, ఇచ్చేవాడికి స్వీకరించే హక్కు. ఎవరైతే మీరందరూ కూడా ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, అందరికి ఆరోగ్యం అండి, మీకు ఆటోమేటిక్ ఆరోగ్యం వస్తుంది. నేచర్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా ఇది. సో ఎందుకు చెప్తున్నానంటే నేచర్ చాలా గొప్పదండి. సో యూనివర్సల్ ఇచ్చిన ప్రసాదం ఇది. సో మీరందరూ కూడా సరే ఇప్పుడు కూడా డిమాండ్ గా ఉంది, క్యూర్ సెల్ ఒక డిమాండ్ అండి. ఇప్పుడు కూడా ఈ ప్రొడక్ట్ ని క్యూర్ సెల్ మీరు ఏం చేస్తారంటే ఈజీగా అమ్మడానికి ట్రై చేయకండి ఫ్రెండ్. నేను ఏం చెప్తానంటే మీరు ఒక డిమాండ్ గా ఉండండి, మీ దగ్గర క్యూర్ సెల్ వచ్చే వాళ్ళు తీసుకోండి. ఇప్పటి వరకు కూడా నేను సీక్రెట్ చెప్తున్నాను సార్, ఇప్పుడు కూడా బ్యాగ్ లో క్యూర్ సెల్ ఎత్తుకొని అమ్మిన దాకా లేవండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ, పవర్ ఆఫ్ క్యూర్ సెల్. నేను ప్రతిరోజు ఒక ఇద్దరికి కానీ ప్రతి వీక్లీ ఒక సండే క్లాస్ చెప్తుంటాను. క్లాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పవర్ ఆఫ్ క్యూర్ సెల్. ఇంకొక పాయింట్లు చెప్తుంటాను, రీజన్స్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్, రీజన్స్ ఆఫ్ లివర్ డిజార్డర్, రీజన్స్ ఆఫ్ యాంటీ ఏజింగ్, అంటే రీజన్స్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్. కిడ్నీ డిజార్డర్ ఎందుకు వస్తుంది? కిడ్నీ డిజార్డర్ అయిపోతే ఏ మెడిసిన్ పనిచేయదు. అందుకనే డిజార్డర్ లో ఉండకూడదు అంటే మన క్యూర్ సెల్ వాడాలి. లంగ్ డిజార్డర్, లంగ్ డిజార్డర్ ఎందుకు వస్తుంది? సెల్ డ్యామేజ్ అయినది. లంగ్ డిజార్డర్ లో పడకూడదు అనుకుంటే ప్రివెన్షన్ గా ముందే మీరు క్యూర్ సెల్ వాడండి. లివర్ డిజార్డర్ చాలా మంది చూడండి, డ్యామేజ్ అయిన తర్వాత సార్ ఎంత డబ్బు అయినా పర్లేదు డాక్టర్ గారు మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి అంటారు. కానీ కష్టం అండి. ఆర్గన్ లో మన బాడీ, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సూపర్ మెకానిక్ ఉన్నాడండి, బాగా డక్కు బైక్ వాడి ఆ బైక్ ని తీసుకెళ్లి సార్ రిపేర్ చేసేయండి అంటే ఆయన ఏం చేస్తారండి? ఎందుకండి బాబు, ఇది పడేసి కొత్తది కొనుక్కోమని. మన బాడీ కూడా అంతే. అలాంటి సెల్ ఫుల్ డ్యామేజ్ ఏదో ఉండకూడదండి. అందుకని భగవంతుడు మన లైన్ ప్రసాద్ గారి ద్వారా, గురువు గారి ద్వారా మనకి క్యూర్ సెల్ అందించారు. అలాంటి డ్యామేజ్ కాకూడదని మనం అందరూ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడాలి. ఎందుకు వాడాలంటే మన బాడీలో సెల్ డ్యామేజ్ కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా డయాలసిస్ కి వెళ్ళకూడదు, ఇన్హేలర్ వాడకూడదు, హెపటైటిస్ బి, లివర్, డయాలసిస్ కి వెళ్ళకూడదు. ఇవన్నీ వెళ్ళకూడదు అనుకుంటే మీ బాడీలో ప్రతి సెల్ హెల్తీగా ఉండాలి. ప్రతి సెల్ మీ బాడీలో ఈ క్యూర్ సెల్ పవర్ ఏంటంటే మీ బాడీలో క్యూర్ సెల్ డాన్స్ చేపిస్తుంది, డాన్స్. ఇలాంటి వర్త్ఫుల్ ఉన్న పవర్ ఆఫ్ ప్రొడక్ట్ మన క్యూర్ సెల్. ఎక్స్ట్రాడినరీది. ఎందుకంటే ఈ క్యూర్ సెల్ కి అంత పవర్ ఉంది. ఇందులో ఒక పవర్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, డాక్టర్ గారు నేను
మనకు జరుగుతుంటదండి. నాకు మోషన్ ఫ్రీగా రావట్లేదు, క్యూర్సెల్ వాడాను, నాకు వాపులు వస్తున్నాయి, మెడ పట్టేస్తుంది, డైజెషన్ కావట్లేదు. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, క్యూర్సెల్ అనేది చాలా పవర్ఫుల్. అది స్టార్ట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫెస్టివల్స్ మీరు ఏం చేస్తారు, హౌస్ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందండి, దుమ్ముదులు కళ్ళలోకి వస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న క్యూర్సెల్ పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో ఏ ప్లేస్ లో మీకు సెల్ వీక్ ఉందో అక్కడ పనితనం జరిగేటప్పుడు కొన్ని క్రియేషన్ జరుగుతాయి. అంటే మీ బాడీలో క్యూర్ సెల్ పనిచేస్తుంది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్ సెల్. అందుకని దీనిలో ఒక ఇంగ్రీడియంట్ ఉంది, సూపర్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ వాడితే ఫ్రీ మోషన్ వస్తుంది. ఎందుకంటే బొటానికల్, మీరు ఈ జియోగ్రాఫ్ చూడండి, ఈ క్లోరోఫిల్ అనేది ఎక్స్ట్రాడినరీ అండి. దీని యొక్క పని ఏంటంటే సెల్ క్లీన్ చేస్తుంది, సెల్ పైన ఒక టాక్సిన్స్ లేని తీస్తుంది. ఆ టాక్సిన్స్ లేని తీసినప్పుడే మన సెల్ లో ఉన్న అవుట్పుట్ పనిచేస్తుంది. మీరు యాపిల్ తిన్నా, జ్యూస్ తిన్నా సెల్ టాక్సిన్స్ అయినప్పుడు తీసుకోదండి. చాలా మంది చెప్తుంటారు, డాక్టర్ గారు నేను ఎక్కువ బాగా తింటున్నానండి, నేను లావుగా లేదు. ఎందుకంటే ఆ ఫుడ్ నువ్వు తిన్నా కొన్ని సెల్ తినలేదు అంటే అర్థం చేసుకోవాలి. మీ సెల్ తినాలంటే సెల్ కడగాలి, ఇంటర్నల్ గా మంచి సోప్ ఇవ్వాలి. ఆ సోప్ ఇవ్వలేం కాబట్టి మన లైన్ సార్ మన క్యూర్ సెల్ అనే ఇంగ్రీడియంట్ ఇచ్చారు. దాన్ని వేస్తే ఆటోమేటిక్ గా నీకు ఇంటర్నల్ బాత్ చేపిస్తుంది. ఎప్పుడైతే నీ కిడ్నీ బాధ జరుగుతుందో నీ జాయింట్ పెయిన్స్ ఉండవు, నీ లివర్ బాధ జరుగుతుందో నీ స్కిన్ ప్రాబ్లం ఉండవు, నీ లంగ్స్ బాధ జరుగుతుందో నీకు సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు. వీటన్నిటికీ ఎక్స్ట్రాడినరీ టూల్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇన్ ది హ్యూమన్ బాడీ, క్యూర్ సెల్. సో ద ఎనర్జెటిక్ ప్రొడక్ట్ అనేది మీరందరూ కూడా వాడాలి. సో నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు వాడుతూ మీ ఫ్యామిలీకి, మీరందరికి ఫ్యామిలీస్ ఉన్నాయండి, ప్రతి స్త్రీకి క్యూర్ సెల్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు బాగుంటే ఫ్యామిలీ బాగుంటది, ఫ్యామిలీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే క్రియేషన్స్ ఏమైనా చేయొచ్చు. సో కాబట్టి అడ్వాన్స్ గా నేను మార్చి 8న ఉమెన్స్ డే వస్తుంది, అప్పుడు కలుస్తానో కలవలేను మనకు తెలియ బిజీగా ఉండొచ్చు. సో ఈ జూమ్ లో ఉమెన్స్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి మహాతల్లులకి. ఎందుకంటే ఈ రోజు ఆ గర్భసంచిలో వచ్చిన మహానుభావులే ఐన్స్టైన్ నుంచి అబ్దుల్ కలాం దగ్గర వచ్చారు. అలాంటి గర్భసంచిలో మనం హెల్తీగా ఉండాలంటే క్యూర్ సెల్ వాడాలి, క్యూర్ సెల్ వాడాలి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా నేను పేరు పైన రుణపడి ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి మనం క్యూర్ సెల్ ఇవ్వాలి, అందరి బ్లెస్సింగ్స్ మనం కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్. థ్యాంక్ యూ అండి డాక్టర్ సార్. థ్యాంక్ యూ ఎక్స్ట్రాడినరీ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. టేక్ అబౌవ్ సార్, టేక్ అబౌవ్. వండర్ఫుల్. ఎందుకంటే మన మన యొక్క క్యూర్ సెల్ ఎంత పవర్ఫుల్ మా అందరికి ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ లేడీస్ అండి, సార్ చెప్పినట్టు మూర్తులు స్త్రీమూర్తులు అందరికి కూడా మస్ట్ అండ్ షుడ్ వాడాల్సినటువంటి ప్రోడక్ట్. ఈ క్షణం నుంచే, ఈ రోజు నుంచే అబౌట్ 12 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి, అందరికి తల్లులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్ట్ 100% ఇద్దాం. అలాగే మనమందరం కూడా తీసుకుందాం. సో సార్ ఆ పాయింట్ మనకు బాగా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే మొత్తం టోటల్ గా డ్యామేజ్ అయిన తర్వాత, హాస్పిటల్కి పోయిన తర్వాత ఏం ఉపయోగం కానప్పుడు అసలు డ్యామేజ్ కాకుండా ఉండేదానికి మన దగ్గర అద్భుతమైనటువంటి క్యూర్ సెల్ ఉంది. అది కూడా సార్ చాలా మంచిగా చెప్పారు. మనకు లోపల, అంటే మన శరీరం లోపల స్నానం చేస్తుంది, అంటే మన యొక్క సెల్ని నీట్గా కడుగుతుంది మన యొక్క క్యూర్ సెల్. అంటే నిజంగా వండర్ఫుల్ సార్. అంటే అక్కడ ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉందో అదంతా పోయి మరలా అది యాక్టివ్గా పనిచేసేటట్టు మన యొక్క క్యూర్ సెల్ పనిచేస్తుంది. ఎస్, రియల్ అండి. అందుకోసం ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. సో మరొకసారి డాక్టర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఎస్ సార్. సో ఫైనల్లీ మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ అండి. మనకు ముందుగా ఏదైతే కేరళ బొరంజా ఉందో ఆ కేరళ బొరంజాని కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. అలాగే మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది అంటే మనకు రోబో 2.0 ఎలా వస్తుందో అలా మన యొక్క న్యూ యంగ్ 2.0 అంటే కొత్త వర్షన్లోకి మన యొక్క సాఫ్ట్వేర్ వస్తుంది. అందుకోసంగా ఇది కొంచెం టైం తీసుకుంటా ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ని మన వాళ్ళు రెడీ చేస్తున్నారు. అందువల్ల టైం పట్టింది. అందులో మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా ఏది మామూలు జస్ట్ ఏదో మామూలు సాఫ్ట్వేర్ కాదు. ఇది బ్లాక్ చైన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్. అవునా కదా? మనం ఎక్కడి నుంచో USDT తీసుకుని వచ్చి మన దగ్గర ఉంచుకుంటున్నాం. మన దగ్గర నుంచి ఎక్కడెక్కడికో ట్రస్ట్ వ్యాలెట్కి ఎక్కడికంటే అక్కడ పంపించుకుంటున్నాం. అంటే ఇది బ్లాక్ చైన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్. అవి అంత ఈజీగా తయారు కాలేవు, దానికి చాలా టైం పడుతుంది. వాస్తవానికి ఒక బ్లాక్ చైన్ తయారు చేయడం చాలా కాస్ట్లీ అండి, అండ్ టైం కూడా పడుతుంది. అందువల్ల మీకు టైం పడుతుంది. నన్ను ఒక వ్యక్తి అడిగారు, ఏం సార్ ఇన్ని రోజులు ఏంటి ఊరికి అట్లా మార్చేస్తే అయిపోతుంది కదా? ఎస్, నిజమే. అది మామూలు సాఫ్ట్వేర్ అయితే నిజంగానే ఒక సర్వర్ నుంచి ఒక్కొక్క సర్వర్కి ఈజీగా మార్చేయచ్చు. ఎస్ అండి, ఈజీగా మార్చేయచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక
సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు తెలుసు, దానిపైన అవగాహన ఉంది. ఆ మాడ్యూల్స్ అన్నిటినీ ఇంకొక దానికి ఇంటిగ్రేట్ చేయడం చాలా కష్టమేం కాదు, ఈజీగా మనము తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు. కానీ బ్లాక్ చైన్ రిలేటెడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే అంత ఈజీగా మనం తీసుకెళ్ళలేదు. అందువల్ల మీకు అది కాకుండా మనందరి యూఎస్డిటీ అందులో ఉంది, కంపెనీది ఉంది. ఇవన్నీ కూడా ప్రాపర్ వేలోనే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది ఒక్కొక్క బ్లాక్కి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా క్వాలిటీగా మన వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అందువల్ల మీకు టైం పడుతుంది. డోంట్ వరీ. మనకు అద్భుతం జరగబోయేటప్పుడు కొంచెం వెయిట్ చేయడంలో తప్పేమని చెప్పండి. మనకు అద్భుతం జరగబోతా ఉంది, మనకు తెలుసు అది. అందుకోసం ఈ రోజుకి కూడా 600 మంది 700 మంది జూమ్కి వస్తున్నారంటే ఏమని, మనం అద్భుతమైన ప్రోడక్ట్ని వాడుతున్నాం, అద్భుతమైన సిస్టంలో ఉన్నాం, అద్భుతమైన టీంలో ఉన్నాం, ఎక్స్ట్రాడినరీ కంపెనీలో ఉన్నాం. అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు జస్ట్ కొంచెం ఓపిక పట్టండి. మ్యాక్సిమం టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కంప్లీట్గా అయిపోతుంది అనేసి. అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఈరోజు మరొక్కసారి శ్యామ్ సార్ అమేజింగ్ అండి, అమేజింగ్ సార్. ఈరోజు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మన డాక్టర్ సార్ ఇంకా మనకు క్యూర్ సెల్ యొక్క గొప్పతనం తెలియజేశారు. వాళ్ళిద్దరికి మనం ఒక్కసారి థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. సార్ ఒక్కసారి క్లోజ్ చేసేది సార్. ఎస్జీ రావు సార్ వైండ్ అప్ చేయండి ప్లీజ్. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడు వచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూసుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకుపోయి డస్ట్ బిల్ కార్ వేసేసిన అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానంగా ఇంప్లిమెంట్ చేస్తారో ఆ విధానంగా మీరు సక్సెస్ అవుతారు.